టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాట్ టైం కొనసాగుతోంది. బ్యాటర్ గా, కెప్టెన్ గా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. కీలకమైన బాక్సింగ్ డే టెస్ట్ లో రోహిత్ విఫలమయ్యాడు. కెప్టెన్ గా ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయలేకపోయాడు. తుది జట్టు ఎంపికలోనూ సరైన నిర్ణయం తీసుకోలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టడాన్ని ఎక్స్పర్ట్స్ తప్పుపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనర్ గా రావడము సరైన నిర్ణయం కాదంటున్నారు. తొలి 3 టెస్టుల్లో ఓపెనర్ గా రాణించిన రాహుల్ ను వన్ డౌన్ కు మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినా ఓపెనర్ గా వచ్చినప్పటికీ హిట్ మ్యాన్ హిట్ కాలేదని బౌన్సర్లు సంధిస్తున్నారు. నిజానికి మెల్బోర్న్ లో తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ జస్ట్ 3 పరుగులే చేశాడు. కమిన్స్ వేసిన షార్ట్ బంతికి పెవిలియన్ చేరాడు. హిట్ మ్యాన్ బ్యాటింగ్ యావరేజ్ దారుణంగా పడిపోయింది. 2024-25 సీజన్ లో రోహిత్ బ్యాటింగ్ యావరేజ్ 11.07 మాత్రమే. ఒక సీజన్ లో కనీసం 10 ఇన్నింగ్స్ ఆడిన భారత ఆటగాళ్లలో ఇది సెకండ్ లోయెస్ట్ యావరేజ్. ఇదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తర్వాతి 3 ఇన్నింగ్స్ లో రోహిత్ రాణించకపోతే టెస్ట్ కెరీర్ ముగిసినట్టే అని చర్చ జరుగుతోంది. అయితే హిట్ మ్యాన్ తనంతట తానుగా టెస్ట్ల నుంచి తప్పుకోవచ్చని కూడా ప్రచారం సాగుతోంది. మెల్బోర్న్ టెస్ట్ లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఊచకోత కోశాడు. గత మ్యాచ్ లో సెంచరీ కొట్టిన ఉత్సాహంతో బ్యాట్ కు గట్టిగానే పనిచెప్పాడు. టైలెండర్లతో కలిసి ఆసీ స్కోర్ ను పరుగులు పెట్టించాడు. సెంచరీ సాధించాడు. 201 ఇన్నింగ్స్ లో 34వ టెస్ట్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. సచిన్, పాంటింగ్ తర్వాత వేగంగా 34 సెంచరీలు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. సచిన్ 192, పాంటింగ్ 193 ఇన్నింగ్స్ లో 34 శతకాలు కొట్టారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్ 10 సెంచరీలు సాధించాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో ఎక్కువ శతకాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్, కోహ్లీని దాటేశాడు. సచిన్, కోహ్లీ 9 సెంచరీల చొప్పున సాధించారు. భారత్ పై రూట్ 10 సెంచరీలు కొడితే ఇప్పుడు ఆ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. భారత్ పై ఏకంగా 11వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా మెరుగైన ప్రదర్శనే చేశాడు. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు. అయితే 99 పరుగులు ఇచ్చాడు. 28.4 ఓవర్లలో ఎకానమీ రేట్ 3.45. అయితే ఒక ఇన్నింగ్స్ లో బుమ్రా తన కెరీర్ లోనే అత్యధికంగా 99 పరుగులు ఇచ్చాడు. మెల్బోర్న్ లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ 102 పరుగుల పార్ట్నర్షిప్ ను నమోదు చేశారు. ప్రస్తుత సీజన్ లో తొలి ఇన్నింగ్స్ లో 2 సార్లు మాత్రమే 100 పరుగుల పార్ట్నర్షిప్లు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ తో చెన్నై టెస్ట్ లో అశ్విన్, జడేజా 199 పరుగులు జోడించారు. ఆసీస్ తో సిరీస్ లో బుమ్రా ఇప్పటి వరకు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 సార్లు 4 వికెట్ల మార్కును టచ్ చేశాడు.